యథావిధంగా ఇంటర్ అడ్మిషన్ మనం నిన్న మొన్న ఏం చదువుకున్నాం, ఇంటర్ విద్యను తీసుకుపోయి ఎస్ఎస్సి బోర్డులో విలీనం చేస్తా ఉన్నాం. ఇక మన తాన ఇంటర్మీడియట్ విద్య ఉండదు, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిబిఎస్ఈ విధానంలో అదే తరీకాలో ఇది ఉంటది అని చెప్పారు. మనం అందరం సప్పట్లు కొట్టినాం. మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ ఇంటర్మీడియట్లో జరిగేటువంటి దోపిడీ ఏదైతే ఉందో, శ్రీ చైతన్య, నారాయణ, ఐఐటి, జేఈఈ ఎంట్రన్స్లు, ఎగ్జామ్లు, ఈ దోపిడీ ఏదైతే ఉందో ఈ దోపిడీ కళ్ళమేసిండిగా అయిపోయింది. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఇక్కడి నుంచి తరలిపోతుంది. కానీ ఇటువంటి అనుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఏం చేసాడు, యథావిధిగా ఇంటర్ అడ్మిషన్ అంటే పాత విధానమే మళ్ళీ అయిపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందేమో సరికొత్త విధానం అని చెప్తారు. స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేస్తాం. విద్యా సంవత్సరం అయిపోగానే ఈసారి సమూల మార్పులు అంటారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మళ్ళీ ఏదో పాత విధానంలోనే కొనసాగింపు. ఈ పాత విధానంలోనే కొనసాగింపు ఈ ఏడాది వరకు కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనానికి సాంకేతికత, సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం, విద్యా సంవత్సరం ప్రారంభానికి తక్కువగా ఉన్న సమయం, విద్యార్థుల ప్రయోజనాల రీత్యా విలీనం వాయిదా. ఏ విద్యార్థి ప్రయోజనం, ఏ విద్యార్థి అడిగింది చెప్పుర్రి? ఏ విద్యార్థి తల్లిదండ్రి కోరిండు ఇది కొనసాగించాలని? విస్తృత సంప్రదింపులు, అసెంబ్లీలో చర్చ తర్వాతే నిర్ణయం. అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. సాంకేతిక సమస్యలపై ఇప్పుడు చెబుతారా, ఆ కాలేజీలకు భయపడుతున్నారా అంటూ ఆగ్రహం. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి ఇంటర్ విద్యా జేఏసీ చెప్తున్నటువంటి మాట. ఇది కథ. అసలు ఏం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డ్రామా తెలుసుకోవాలి. తల్లిదండ్రులారా, ఇది అమలైనుంటే ఇవాళ ఇంటర్మీడియట్లో దోపిడీ మొత్తం ఆగిపోయింది. మొత్తం దోపిడీ ఆగిపోయి శ్రీ చైతన్య, నారాయణ మొత్తం తట్టా బుట్ట చదువుకొని ఎక్కడ బీకేటి. ఇవాళ మన ప్రభుత్వ విద్య బలమయ్యేది.